హాయ్ హలో, నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మన వీడియో మిల్ మేకర్ ఫ్రై బిర్యానీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంటికి ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా మంచిగా తింటారు. మిల్ మేకర్ని వేడి నీళ్ళల్లో కొద్దిసేపు ఉంచి గట్టిగా నీళ్ళు పిండేసి సపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ మిల్ మేకర్స్లో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పిండి వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ చిటికెడు పసుపు వేసుకోవాలి, కొంచెము ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తము కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోండి. కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఎప్పుడు చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు నాన్ వెజ్జే కాకుండా ఇలా వెజ్ చేసి పెడితే చాలా చాలా స్పెషల్గా అనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక మిల్ మేకర్స్ని ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇలా మిల్ మేకర్స్ని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది కదండి, నాన్ వెజ్ ఎక్కువ తిన్నారు కదా, ఇలా చేసి పెడితే కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని నెయ్యి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. 5-6 పచ్చిమిర్చిని, ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. బగారాకు వేసుకోండి. జాపత్రి వేసుకోండి. 3 మిరియాలు వేసుకోండి. 4 యాలకులు, 3 లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోండి. మసాలా దినుసులు మొత్తము వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తము కలుపుకోండి. ఆనియన్స్ మొత్తము గోల్డెన్ కలర్లోకి వేగిపోయాయి కదండి. ఇప్పుడు నీళ్ళు పోసుకోండి. ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటే గ్లాస్కి, పాత బియ్యం అయితే గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. నేను 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాను, 8 గ్లాసుల వాటరు తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకోండి. గరం మసాలా వేసుకోండి. కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఎసరు మరిగేంత వరకు ఉంచండి. ఇప్పుడు ఎసరు మసిలిపోయింది కదండి, బియ్యాన్ని 1 గంట ముందే నానబెట్టుకొని నీట్గా కడుక్కొని నానబెట్టుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఎసట్లో బియ్యం వేసుకోవాలి. బాస్మతి బియ్యం అయితే గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలండి, కరెక్ట్గా అవుతుంది. అందరికీ అందుబాటులో ఉండవు కదండి బాస్మతి రైసు, అందుకని నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. తర్వాత ఇట్లా కొంచెము ఎసరు ఉండంగానే ఈ మిల్ మేకర్స్ని వేసుకొని ఒకసారి మొత్తము కలిపేసుకోవాలండి.
ఫస్టే మిల్ మేకర్స్ని వేసామనుకోండి, మిల్ మేకర్స్ మెత్తగా అవుతాయి, టేస్ట్ అంత బాగుండదండి. ఇప్పుడు దమ్కేసినట్టుగా మంచిగా పైన పెట్టేసుకొని సిమ్లో స్టవ్ పెట్టేసుకొని లాస్ట్లో వేసుకుంటే చాలా మంచిగా అవుతుందండి బిర్యానీ. ఇప్పుడు కొత్తిమీర పైన వేసుకొని ఇప్పుడు పైన మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవాలండి. చాలా చాలా మంచిగా అవుతుందండి, పుల్లలుగానే అవుతుంది బిర్యానీ. చూడండి ఎంత బాగా అయిందో. రైతాతోని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.